హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బెల్లం కానీ, పులుపు కానీ లేకుండా కాకరకాయ ఫ్రై అండి. ఫస్ట్ టైం తినేవాళ్ళు కూడా అసలు కాకరకాయని ఇష్టపడని వారు కూడా తినొచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఈ స్టైల్‌లో ట్రై చేయండి కాకరకాయని. దానికోసం మనం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అలాగే 2 స్పూన్ల జీలకర్ర, అలాగే కూరకు సరిపడినంత కారం కూడా వేసుకొని బరకగా పేస్ట్ అనేది చేసుకోవాలి. దీన్ని చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత మనం కాకరకాయలని మంచిగా పిలప్ చేసుకోవాలి. పైన ఉన్నటువంటి పొట్టు మొత్తం వీడియోలో చూపించిన విధంగా తీసేసుకొని మధ్యలో ఉంటాయి కదండీ గింజలు, అవి కూడా తీసేసి వాటిని ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో కొద్దిగా పసుపు, అలాగే ఉప్పు వేసుకొని ఈ యొక్క పప్పు తీసేసినటువంటి కాకరకాయ ముక్కల్ని అందులో వేసుకొని ఒకసారి బాగా కడిగేసుకొని అప్పుడు వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చేసుకుంటే అసలు చేదు కానీ అసలు మనకి తినలేము అన్న ఫీలింగ్ ఉండదండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కడుక్కోవాలి కాకరకాయ ముక్కల్ని. తర్వాత కర్రీ కోసం మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఒక కళాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీటెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, అలాగే పచ్చిశనగపప్పు, మినపప్పు కూడా వేసుకోవాలి. మీ ఇష్టమైతే జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి. జీడిపప్పు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. కొద్దిగా కరివేపాకు వేసుకొని అవి కొంచెం దోరగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకున్నాను నేను. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఉల్లిపాయలు బాగా వేగాలి. అలాగని మరీ బ్రౌన్ కలర్‌లోకి వచ్చే అవసరం లేదు. ఉల్లిపాయ మంచి మెత్తబడి మంచి అరోమా, మంచి స్మెల్ వస్తుంది కదా! అప్పటి వరకు వేయించుకోవాలి. అందులోనే కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని బాగా మగ్గించుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు చూపించిన విధంగా మగ్గిన తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ముక్కలన్నీ యాడ్ అయిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకొని వీలైనంత వరకు చాలా వరకు ఉడికే వరకు అస్సలు వాటర్ కూడా లేకుండా మనకు కాకరకాయలో ఉన్న వాటర్ తోటి ముక్క అనేది ఉడుకుతుంది. ఆ ముక్కలు అలా ఉడికిన తర్వాత మనం అందులో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా కూడా వేసేసుకొని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు అలా మగ్గించుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి కాకరకాయ ఫ్రై అయితే రెడీ అవుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. అసలు కాకరకాయ ఇష్టపడని వారు, అస్సలు తినని వాళ్ళు ఈ రకంగా తినండి, చాలా బాగుంటుంది. మనం అందులో పల్లీలను కూడా వేయించుకొని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకొని తిన్నా ఇంకా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ వెళ్తూ ఒక లైక్ మాత్రం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.